హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది, చేయడం కూడా చాలా ఈజీ అండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీనికి ముందుగా 2 దోసకాయలు తీసుకొని వాటిని ఇలా పీల్ తీసుకోవాలి. ఇలా మొత్తం పీల్ తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకునే దోసకాయల ముక్కల్లో గింజలు తీసేసుకోవాలండి. చూడండి, ఇలా గింజలు మొత్తం తీసేసుకోవాలి. ఇలా గింజలు తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పొడవుగా కట్ చేసుకొని తర్వాత వీటిని పీసెస్గా చేసుకోవచ్చు. చూసారుగా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిలో కొన్ని ముక్కలు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పక్కకు పెట్టుకోవాలో వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని కొన్ని నువ్వులు వేసుకోవాలి వేయించుకోవడానికి. ఈ నువ్వులు వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కారం లేవండి, అందుకే నేను వేసుకున్నాను ఎక్కువ. కారం ఉన్న మిర్చి అయితే తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు, ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెమే వేసుకోండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా అవ్వాలి. ఇప్పుడు దీనిలో ఇంతకుముందుకు మనం పక్కకు పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో అలా నోట్లో తగులుతూ ఉంటే బాగుంటుందండి. మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.